గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాచీన దేవాలయాలలో భావనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం మౌర్యుల కాలానికి చెందింది. మూల విరాటు భావనారాయణ స్వామి అని చెబుతారు. మౌర్య సామ్రాజ్య కాలంలో బాపట్ల పట్టణాన్ని భావపురి అని కూడా పిలిచేవారు. శైవానికి పంచరామ క్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవానికి కూడా పంచభావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్లలోని భావపురి, పొన్నూరులోని స్వర్ణపురి, బావదేవరపల్లి, కాకినాడ సర్పవరం, పట్టిసం, వీనిలో ప్రకాశం జిల్లాని పెదగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైంది బాపట్ల. ఆ పేరు రూపాంతరం చెంది బాపట్లగా మారిందంటారు. ఈ దేవాలయంలో భావనారాయణుడు ఇతర పరివార దేవతలైన శాంతకేశవ స్వామి, జ్యాల నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువయుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు. ఇక్కడ పవిత్రోత్సవం, రథోత్సవం బాగా జరుగుతాయి. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ స్వామి క్షీరభావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువయున్నాడు. ఇది స్వయంభూ ఆలయం. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలున్నాయి. ఆలయంలోని ప్రతి రాతిపైన స్థల పురాణం, ఆలయ చరిత్ర ఇత్యాది విషయాలు రాయబడ్డాయి. భావనారాయణ స్వామి మూర్తి కాలివేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుంది. ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను మనం అనుభూతికి లోనవుతాం. ఆలయంలోనే శివాలయం కూడా ఉంది. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు గజపాదం ఆకారంలో ఉండటం విశేషం. ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పుపై మత్స్య ఆకారం ఉంటుంది. దీనిని తాకితే శుభమని భక్తులు భావిస్తారు. దేశంలోనే ఎక్కడా లేనట్టుగా వికనస మునీంద్రులకు కూడా ఇక్కడ మందిరం ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యా కేంద్రంగా వెలుగొందుతుందని చెప్తారు. ఈ ఆలయం శాలివాహన శకం 515లో క్రిమికంఠ చోళునిచే నిర్మించబడింది. గ్రామం 8 దిక్కులలో వల్లాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, సింగారమ్మ, ధనుకొండలమ్మ, మూలాకారమ్మ, నాగభూషణమ్మ, బొమ్మలమ్మ అనే గ్రామశక్తులను ప్రతిష్ఠించారు. తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాపసూర భల్లయ్య చోళ మహారాజు, కులోత్తుంగ చోళయదేవ మహారాజులు, తర్వాత గజపతులు, శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత అచ్యుతదేవరాయల, సదాశివరాయల ఆధీనంలో ఈ ఆలయం మహోజ్వలంగా వెలిగింది. అనంతరం వచ్చిన మహమ్మదీయుల, ఫ్రెంచి, ఆంగ్లేయుల దండయాత్రలకు దోపిడీకు లోనైంది. 1850లో చల్లపల్లి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు. ప్రతి ఏటా వేసవి కాలంలో వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. బాపట్ల పాత బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంది. ఆటోలో లేదా బస్టాండ్ నుండి నడక ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.